హలో అందరికీ, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ మౌని రాజ్ రాక్స్ ఛానల్ అనమాట. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఈ పఫ్ స్లీవ్స్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. మనము డబుల్ ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేలాగా, సమానంగా ఉండేలాగా వేస్ట్ అంతా కటింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని హ్యాండ్స్కి చక్కగా మనము ఒక 1/2 ఇంచ్ అనేది స్కేల్ డ్రా చేసుకుని పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం పైకి పొడిగించుకోండి. ఈ విధంగా పొడిగించుకున్న లైన్ ఉంది కదా, దానికి స్ట్రైట్గా మార్క్ అనేది చేసేసుకోండి. స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరను వచ్చేసి 3.5 అనేది డౌన్ తీసుకోండి. ఈ 3.5 అనేది డౌన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోండి. ఒకవేళ మీకు నేను చేసే హ్యాండ్ కర్వ్ అనేది రాకపోతే కర్వ్డ్ స్కేల్స్ అనేవి ఉపయోగించి హ్యాండ్ కర్వ్ అనేది కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు పఫ్ స్లీవ్స్ పై వైపుకు ఉండాలన్నమాట. పై వైపుకి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి. అండ్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు లేదా 3.5 అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుని లైన్ ఉంది కదా మనకి, అక్కడ కూడా 4 ఇంచులు అనేది ఉండేలాగా చూసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బాక్స్లో కరువు తీసుకోవాలి, అంటే రౌండ్ తీసుకోవాలి. ఆ ఎల్ షేప్ ఉంది కదా, ఆ ఎల్ షేప్లో ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుని చిన్నగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ షేప్ ఇచ్చుకుని హ్యాండ్ కరువులో మనము కలిపేసుకోవాలి. ఈ విధంగా పఫ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైన పఫ్ మార్కింగ్ ఎట్లా మార్క్ చేసుకున్నాం చూసారు కదా, ఇప్పుడు లైన్ ఉండేలాగా 4 ఇంచులు అంటే కరువు ఉంది కదా మనకి, హ్యాండ్ కరువు నేను ఎక్కడైతే 4 ఇంచులు అనేది మార్క్ చేశానో అక్కడ పాయింట్ పెట్టుకుని అక్కడ అనేది కట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట పాయింట్ దగ్గర. ఈ విధంగా పాయింట్ అనేది కట్స్ అనేవి ఇచ్చుకుంటే ఇక్కడ మనకి ప్లీట్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగానే ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎందుకు ఎక్కువగా ఉండాలి అంటే మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉండాలి. అర్థమైంది కదా. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సో నేనైతే స్ట్రైట్గా కట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఉంటే కటింగ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకి 2 పీసెస్ అనేవి రావాలి కదా. ఈ విధంగా మనము సపరేట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒరిజినల్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకు ఉండేలా పెట్టుకున్నాను. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము వెనక్కి తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా వెనక్కి తిప్పేసుకొని మనము ఈ చివరన కూడా మనకు ఒక స్టిచ్ వచ్చేలాగా కిందన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మీకు కావాలి అంటే డబుల్ స్టిచ్చెస్ అనేవి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది గ్యాప్లో వేసుకోవాలన్నమాట. అంటే కింద బెల్ట్లా ఉంటుంది అనేసి. నేను దీన్ని ఎక్కువగా హెవీగా ఫినిషింగ్ చేయాలనుకుంటున్నాను. లేసెస్ అనేవి ఉపయోగిస్తానమాట. నేను లేస్ అనేది వేస్తున్నాను. ఒకవేళ నేను వేసే లేస్ డిజైన్ అనేది మీకు నచ్చితే మాత్రం నన్ను ఫాలో అయ్యి వేయొచ్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. నేను కరెక్ట్గా ఆ 1/2 ఇంచ్ గ్యాప్లో మాత్రమే నేను స్టిచ్చెస్ వేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. హ్యాండ్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింటింగ్ అనేది చేసేస్తున్నాను. సో మీరు లైనింగ్ అనేది వాష్ చేయడం వల్ల ఫిట్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా లైనింగ్ అనేది వాష్ చేసుకోవడం మాత్రం బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ అనేది కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నేను లేసెస్ అనేవి ఉపయోగిస్తానని చెప్పాను కదా, సో దానికి కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ప్లీట్స్ ఏ విధంగా పెడుతున్నానో ఇక్కడ బాగా అబ్జర్వ్. కట్స్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచుల దగ్గర కట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ కరువు దగ్గర. ఆ హ్యాండ్ కరువు దగ్గర ప్లీట్ ఏ విధంగా పెడుతున్నానంటే నా వైపు తిప్పుతున్నాను అనమాట.
ఆ ప్లీట్స్ వచ్చేసి నా వైపు తిప్పుతున్నాను. భుజం దగ్గర సమానంగా కట్ పెట్టుకుంటాం కదా, నేనైతే మర్చిపోయాను. సో నేను ప్లీట్ పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి మళ్ళీ సమానంగా ఉన్నాయో లేదని చూసి అక్కడ ప్లీట్ పెట్టుకున్న దగ్గర భుజం దగ్గర చిన్నగా మార్క్ చేసుకున్నాను, మళ్ళీ కట్ పెట్టుకున్నాను. అక్కడ వరకు నా వైపు మాత్రమే ప్లీట్ పెడుతున్నాను, అంటే నా వైపు తిప్పుతున్నాను అనమాట. అక్కడ వరకు నా వైపు తిప్పి మనం భుజం దగ్గర కట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నేను నా ఎదురుకి ఫోల్డింగ్ చేస్తున్నా. ఇప్పుడు నా వైపు తిప్పిన ప్లేట్ని నా ఎదురుకి తిప్పుతున్నాను అనమాట. ఈ విధంగా తిప్పితే మనకి పఫ్ స్లీవ్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు వరకు నా వైపు తిప్పిన ప్లేట్ని నాకు ఎదురుగా తిప్పాను అనమాట. సో బాగా అబ్జర్వ్ చేయండి నా హ్యాండ్ని. ఇప్పుడు వరకు నా వైపు తిప్పాను, నెక్స్ట్ నా ఎదురుగా తిప్పాను. ఈ విధంగా వస్తుంది అనమాట పఫ్ స్లీవ్. చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. చూసారు కదా పఫ్ స్లీవ్స్ ఎంత బాగున్నాయో. ఇవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టా పేజ్లో కానీ చాలామంది ఇవి యూస్ చేస్తున్నారు ఈ పఫ్ స్లీవ్స్. ఒకవేళ ఈ డిజైన్ మాత్రం మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పట్టు శారీస్ కూడా వేర్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు లేస్ అనేది ఉపయోగించాలి. ఈ లేస్ అనేది నేను డబల్ లేసెస్ యూస్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే మాత్రం నన్ను ఫాలో అయిపోయి లేసెస్ అనేవి వేసుకోవచ్చు. ఈ లేస్ వచ్చేసి మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లేసెస్ అనేవి కావాలనుకుంటే మీషో అనేది చెక్ చేయండి. సో ఈ విధంగా నేను స్టిచ్ వేసుకున్నాను లేస్ అనేది. ఇలాగ 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాను. బ్యూటిఫుల్ హ్యాండ్స్, వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లేస్తో నేను గ్రాండ్గా చేశాను. ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. సో ట్రై చేయండి. ఒకసారి నేను లాస్ట్లో రిఫరెన్స్ పిక్ కూడా మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఎంత బాగా వచ్చాయంటే చాలా చాలా బాగా వచ్చాయి. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినా, నా ఎక్స్ప్లెయినింగ్స్ నచ్చినా ఒకసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.